అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ యుగ అవతార పురుషుడైన మెహర్ బాబా అవతార విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ప్రతి యుగంలోనూ భగవంతుడు భూమి మీద అవతరించినప్పుడు అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన విశ్వ కార్యాన్ని నెరవేర్చడానికి ఒక సాధనాన్ని ఎంచుకుంటాడు. ఈ మెహర్ యుగంలో అవతారుడు ఎంచుకున్న సాధనం మౌనం. మన ప్రియతమ అవతార్ మెహర్ బాబా 1925 జూలై 10 నాడు ప్రారంభించిన మౌనం దాదాపు 44 సంవత్సరాలు పైగా, అనగా ఆయన భౌతిక దేహం చాలించే వరకు కొనసాగింది. బాబా మాటల్ని చివరిసారిగా 1925 జూలై 9 ఆయనతో ఉన్న మండలివారు, శిష్యులు, ప్రేమికులు వినగలిగారు. ఆ రోజున బాబా తన మౌనాన్ని గురించి మరియు అవతారినిగా తాను చేయవలసి ఉన్న విశ్వ కార్యం గురించి చెప్పిన మాటలను మనమొకసారి తెలుసుకుందాం. బాబా అన్నారు, త్వరలో అంటే రాబోయే రోజుల్లో బాబాజాను దేహ త్యాగం చేసిన తర్వాత అవసరమయ్యే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యం కోసం నేను మౌనం వహించవలసి ఉంది అన్నారు. బాబా స్వయంగా తనకు తానుగా వహించబోయే మౌనం ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించిందే అని చెప్పారు. ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా బాబా వివరించారు. మత ద్వేషాలు, అల్లర్లు, ప్రపంచ వ్యాప్త యుద్ధాలు మరియు ప్రకృతి బీభత్సాలు సంభవిస్తాయి. వాటి వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రక్తం చిందించవలసి వస్తుంది. ప్రత్యేకంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా రక్తపాతం జరుగుతుంది. కానీ ఆ తర్వాత శాంతి, సౌభాతృత్వం ప్రపంచంలో తిరిగి నెలకొంటాయి అన్నారు మెహర్ బాబా. మెహర్ బాబా గుల్మాయితో కూడా ఇలా అన్నారు, మరొక ప్రపంచ యుద్ధం జరగనున్నది. అది ఇంతకు పూర్వం జరిగిన దానికన్నా ఎన్నో రెట్లు వినాశకారంగా ఉంటుంది. రక్తపుటేరులు ప్రవహిస్తాయి. నేను నా చేతి రుమాలును ఆ రక్తపుటేరులో ముంచి నా తలకు కట్టుకుంటాను. ప్రపంచం ఆర్తితో భగవంతుని కోసం మొరపెట్టుకునే వరకు నేను నా మౌనాన్ని వీడనాడను అన్నారు మెహర్ బాబా. బాబా, మీరు మౌనంగా ఉంటే ప్రపంచం మీ బోధనలను వినే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది కదా అని పండోబా అనే శిష్యుడు మెహర్ బాబాను అడగగా బాబా ఇలా సమాధానమిచ్చారు, నేను బోధించకు రాలేదు, మేల్కొలుపుటకు వచ్చాను అన్నారు మెహర్ బాబా. బాబా మౌనం ప్రపంచ భవిష్యత్తు కోసమేనని, ప్రపంచంలో వినాశకర యుద్ధం జరిగి ఆ తర్వాత శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొంటాయని, తాను బోధించడానికి రాలేదని మేల్కొల్పడానికే వచ్చానని బాబా చెప్పిన ఈ 3 విషయాలు ఆయన విశ్వ కార్యం గురించి, ఆయన మౌనం వహించవలసిన కారణం గురించి తెలియజేస్తున్నాయి. మెహర్ బాబా మౌనం ప్రపంచ భవిష్యత్తుకేనని, అనగా ప్రపంచంలో శాంతి సౌభ్రాతృత్వాలు తిరిగి నెలకొనడానికేననే విషయం స్పష్టమవుతుంది మనకు. బాబా అన్నారు, నేను బోధించటకు రాలేదు, మేల్కొలుపుటకు వచ్చాను అనే బాబా సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. బాబా చెప్పిన సందేశంలోని అసలైన భావాన్ని అర్థం చేసుకోవడం మన వల్ల ఎలాగో కాదు. కానీ మన మనస్సు, బుద్ధి అర్థం చేసుకోగలిగిన స్థాయిలోనే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. బాబా అన్నారు, నేను బోధించటకు రాలేదు, మేల్కొల్పుటికే వచ్చాను అనే ఈ సందేశాన్ని బాబా ఇచ్చిన యూనివర్సల్ మెసేజ్ అంటే విశ్వ సందేశంలో చాలా స్పష్టంగా వివరించారు మెహర్ బాబా. 1958 జూలై 10 బాబా ఆహ్వానం మేరకు వచ్చి సమావేశమైన ప్రేమికుల సమక్షంలో గంభీరమైన వాతావరణంలో తన చిన్న సందేశంగా పేర్కొంటూ
విశ్వ సందేశాన్ని ప్రార్థనల తర్వాత ఈ రిచ్ ద్వారా చదివించారు మెహర్ బాబా. ఆ సందేశాన్ని విశ్వవ్యాప్తంగా అందరికీ వినిపించమన్నారు. అవి ముద్రించి పంచమన్నారు. దానిలోని మొదటి వాక్యమే నేను బోధించుటకు రాలేదు, మేల్కొలుపుడికే వచ్చాను అన్న సందేశం. దాని కారణాలను ఆ సందేశంలోనే బాబా ఇలా పేర్కొన్నారు. మానవుడు సత్యం వైపు పయనించడానికి కావలసిన జీవన సరళిని నేను వచ్చిన ప్రతిసారి ఇస్తూనే ఉన్నాను. కానీ మానవులు దానిని పట్టించుకోవటం లేదు. భగవంతుని మాటలను ఆచరించలేని మానవుని అసక్తత అవతారుని బోధనలను అపహాస్యం పాలు చేసింది. అవతారుడు అంటే ఆయన నేర్పించిన దయా స్వభావాన్ని ఆచరణలో పెట్టకుండా మానవుడు ఆయన పేరుతోనే మతోన్మాదంతో యుద్ధాలను చేస్తూ వచ్చాడు. అవతారుడు చెప్పినట్లుగా వినయం, పరిశుద్ధత మరియు సత్యాలను జీవితంలో ఆచరించే బదులు మానవుడు ద్వేషం, అత్యాశ మరియు హింసలనే అనుసరించాడు. మీరు అడిగారని సరిపడ మాటలు అంటే బోధనలు నేను ఇచ్చాను. ఇప్పుడిక వాటిని ఆచరణలో పెట్టవలసిన సమయం వచ్చింది అన్నారు మెహర్ బాబా. అంతేకాక గతంలో తాను చెప్పిన జీవన విధానాన్ని మానవుడు పెడచెవిని పెట్టినందున ఈ అవతార కాలంలో మౌనం వహించాను అని చెప్పారు మెహర్ బాబా. బాబా అన్నారు, మీరు భగవంతునికి దగ్గరగా ఇంకా దగ్గరగా వెళ్ళాలనుకుంటే నేను, నాది, నావి అను వాటికి దూరంగా ఇంకా దూరంగా వెళ్ళాలి. మీరు దేనిని త్యజించవలసిన పనిలేదు. కేవలం మీ స్వార్థాన్ని మాత్రమే త్యజించాలి. అది ఎంతో సులభంగా అనిపించినా అసాధ్యమైనదిగా ఉంటుంది. మీరు మీ పరిమిత అహాన్ని నా కృపతో త్యజించగలరు. నేను ఆ కృపను ప్రసాదించడానికే వచ్చాను అన్నారు అవతార్ మెహర్ బాబా. మెహర్ బాబా అందరికీ తన కృపను ప్రసాదించడానికే వచ్చారు. బాబా అన్నారు, నేను మీకోసమే వచ్చాను అని పిలుపునిచ్చి అందరినీ తన వద్దకు రండని బాబా పిలిచినా ఆ పిలుపును వినడానికి మానవులు సిద్ధంగా లేరు. అజ్ఞానంలో ఆ పిలుపును ఆలకించలేని స్థితిలో ఉన్నారు మానవులు. మనందరి కోసమే ఆయన మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చిన అజ్ఞానమనే పొర మన కన్నులను కమ్మేసిన కారణంగా ఆయనను చూడలేని స్థితిలో ఉన్నాం మనం. బాబా అన్నారు, ఎవరి గతరూపములు ఆరాధించబడి స్మరించబడుచున్నవో, ఎవరి ప్రస్తుత ఆగమనం విస్మరించబడి నిర్లక్ష్యం చేయబడుచున్నదో, ఎవరి భవిష్యత్ ఆగమనం ఆసక్తితో తపనతో వేచి చూడబడుచున్నదో అట్టి సనాతనుడను నేనే అన్నారు అవతార్ మెహర్ బాబా. అయినా అవతారుడు ప్రతి యుగంలోనూ సమస్త మానవాళి ఉద్ధరణ కోసం పిలుపును ఇస్తూనే ఉన్నాడు. ఆ పిలుపు అరణ్యరోదనంగా అనిపించినా అది వృధా కాదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కనుక ఆయన వచ్చిన కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందరికీ దాని ఫలితం దక్కుతుంది. అలాగే మెహర్ బాబా పిలుపు అంటే మెహర్ బాబా కాలింగ్ అనే సందేశంలో కూడా బాబా ఇలా చెప్పారు. మాయ తెరల కారణంగా అవతారిని ఈ పిలుపు అరణ్యరోదనంగా అనిపించిన దాని ధ్వని మరియు ప్రతిధ్వనులు కాల గగనంలో నిండి ఉండి మొదట కొందరిని, కాలక్రమేణా లక్షలాది మందిని అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి మేల్కొలుపుతుంది అన్నారు మెహర్ బాబా. అలా ముందుగా కొందరిని, ఆ తర్వాత అందరినీ వారి అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి మేల్కొల్పడమే అవతారుని పని. కాబట్టి నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను అనే బాబా చెప్పిన సందేశానికి అర్థం అదే. బాబా మనలను మేల్కొల్పేది మామూలు నిద్ర నుండి కాదు, అజ్ఞానమనే మొద్దు నిద్ర నుండి. అజ్ఞానమనేది మానవులకు వారి లక్ష్యాన్ని, గమ్యాన్ని మరిచిపోయేలా చేస్తుంది.
ఆ జ్ఞానమే మానవులను అశాశ్వతమైన ప్రపంచాన్ని, అందులోని సుఖాలనే గమ్యమని అనుకునేలా చేస్తుంది. అజ్ఞానం మనలను మరిపిస్తుంది. అలా మరచిన వారిని మేల్కొల్పే పనిని పూర్తిగా మేలుకొని ఉన్నవారే చేయగలరు. అందులో యావన్ మానవాళిని మేల్కొల్పే పని కేవలం సనాతనుడు, సచ్చిదానంద స్వరూపుడైన అవతారుడు మాత్రమే చేయగలడు. ఆయన స్వయంగా అందరి కోసం ఎన్నో బాధలు భరించి, ఎంతో శారీరక శ్రమ కోర్చి చేసిన కార్యం ప్రపంచంలోని అందరి చైతన్య స్థితిని పెంచడం కోసమేనని, అందరినీ భగవంతుని వైపుకు మరల్చడానికేననే విషయం స్పష్టంగా విశదమవుతుంది. ఇన్నాళ్ళు తిండి కోసమే బతికిన మనిషిని ఇప్పుడు భగవంతుని కోసమే బతికేలా చెయ్యవలసి ఉందని మెహర్ బాబా చెప్పారు. నవజీవనం చివరిలో చేసిన మనోనాశనం అనే కార్యక్రమాలు అందుకోసమే చేశారు మెహర్ బాబా. మెహర్ బాబా తన కోసం చేసుకోవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఆయన గమ్యమైన భగవద్ అనుభవాన్ని పొందిన మొట్టమొదటి జీవాత్మ. అదే ఆత్మ మరలా మరలా అవతారునిగా వస్తుంది. కాబట్టి ఆ సనాతనుడు, సర్వజ్ఞుడు చేసిన ప్రతి పని, ప్రతి కదలిక విశ్వశ్రేయస్సు కోసమే అవుతుంది. బాబా తలుచుకుంటే తన పనినంతా ఒక్క క్షణంలో నెరవేర్చగలరు. కానీ అలా చేస్తే అందరినీ సిద్ధం చేసి, ఆయన కృపను పొందడానికి అర్హులను చేసి, తన ప్రేమనిచ్చి మానవుల ప్రేమను పొందే ఈ దివ్య క్రీడ కొనసాగదు. కాబట్టి ఆయన తెలిసి బాధలను భరించారు. మెహర్ బాబా 1933 సంవత్సరం రోమ్ నగరానికి వెళ్ళారు. అక్కడ వాటికన్ సిటీ, ఇతర సందర్శనా స్థలాలకు వెళ్ళి చూశారు. సాయంకాలం నోరినాకు చెప్పి ఆమె సూచించిన 32 మందిలో 3 మాత్రం బాబా తన దర్శనానికి పిలిపించారు. వారిలో ఒకరు తత్వశాస్త్రంలో ప్రొఫెసరు. అతడు తనకున్న జ్ఞానం పట్ల బాగా గర్వపడే అహంకారి. మొదట బాబా వద్దకు రావడానికి ఒప్పుకోలేదు ఆయన. కానీ నోరినా అతడిని ఒప్పించింది. బాబాను 40 నిమిషాల పాటు అతడు ఎన్నో ప్రశ్నలడిగి అసంతృప్తితో లేచి నిలబడి, బాబా చెప్పిన సమాధానాల్లో కొత్త ఏమీ లేదు అని, అన్నీ తనకు తెలిసినవేనని, తాను చదివినవేనని అహంకారంతో చెప్పగా, నోరినా అతనిని ఎందుకు పిలిచానా అని బాధపడింది. వెంటనే బాబా చిరునవ్వుతో అతని కళ్ళలోకి నేరుగా తీక్షణంగా చూస్తూ చేతితో ఆ ప్రొఫెసర్ తలపై తట్టారు. అంతే, ఒక్క క్షణంలో అతని అహంకారం, మనస్సు ఆగిపోయాయి. అతనికి కలిగిన దివ్యానుభూతి వల్ల కళ్ళ నుండి స్రవించే అశ్రుధారలతో బాబా పాదాల చెంత మోకరిల్లి తన జీవితాన్ని బాబాకు అర్పణ చేస్తున్నానని చెప్పి బయటికి వెళ్ళలేక వెళ్ళి పిల్లిలా బాబా గది చుట్టూ తిరుగుతూ తనను బాబా ఎలా కావలిస్తే అలా వాడుకోవచ్చును అని చెప్పసాగాడు ఆ ప్రొఫెసరు. అలా బాబా అందరికీ మేలుకొల్పు కలిగించడానికే వచ్చారు. అలాంటి సంఘటనలు ప్రాక్పశ్చిమ దేశాల్లో జరిగినవి కోకొల్లలు. శాస్త్రజ్ఞులు, పండితులు, పామరులు, సంపన్నులు, పేదవారు ఎందరో ఎందరో బాబా కృపకు పాత్రులైనారు. అయినా ఇంకా అజ్ఞానమనే మొద్దు నిద్రలో చిక్కుకుని ఉన్నవారే అత్యధికం. అందుకే బాబా నిర్విరామంగా మానవులందరినీ మేల్కొల్పే విశ్వాత్మకమైన పనిని అనంతమైన సహనంతో, కృపతో చేశారు. మెహర్ బాబా హైదరాబాదులో ప్రారంభించి మెహ్రాజాద్లో ముగించిన మనోనాష్ పరిణామం గురించి చెబుతూ బాబా అన్నారు, నేను చేసిన మనోనాష్ వల్ల నాతో సంబంధమున్న వారికి, సంబంధం లేని వారికి కూడా వారి జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. ఎందుకంటే వాస్తవంగా నేను నా విశ్వాత్మక మనస్సు ద్వారా
అందరితో సంబంధం కలిగి ఉంటాను అన్నారు. వారికి నాపై గల సంబంధపు బలాన్ని అంటే శక్తిని బట్టి ఆ మార్పు ఉంటుంది అని చెప్పారు మెహర్ బాబా. ఆ సంబంధపు బలం అనగా వారి వారి విశ్వాసం యొక్క దృఢత్వాన్ని బట్టి వారు పొందే ఫలితం ఉంటుందని అర్థం. దానికి తగిన స్థాయిలో వారి మేల్కొల్పు జరుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది అన్నారు మెహర్ బాబా. ఈ యుగ అవతారుడైన మెహర్ బాబా రాకలోని ముఖ్య ధ్యేయం మనలను మేల్కొల్పడమే. అయితే మనమంతా మేలుకునే ఉన్నాం కదా, నిద్రపోయే వారిని కదా మేల్కొల్పడం అని అనుమానం మనకు కలగవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు ఎగ్జిబిషన్లో దారి తప్పిపోయాడు అనుకుందాం. ఆ ఎగ్జిబిషన్లో అనేక ఆకర్షణలు ప్రలోభపెట్టి ఎన్నో విషయాలు కనిపిస్తుండగా తాను దారి తప్పిపోయాననే సంగతినే ఆ చిన్న పిల్లవాడు మరిచిపోయి దొరికిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండిపోతాడు. అదేవిధంగా మానవాళి కూడా జీవిత పరమార్థాన్ని మరిచిపోయి ఈ మాయా ప్రపంచంలోని మన జీవితమే నిజమనుకుని కోరికల, ఆశల, ఆకాంక్షల వలలో చిక్కుకుని జన్మ తర్వాత జన్మను వృధా చేసుకుంటూ ఉంది. అంటే జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించడం, జీవిత గమ్యం భగవంతునితో ఒక్కటవడం అనే ప్రధానాంశాలను మానవాళి పూర్తిగా విస్మరించింది. మరిచిపోయిన ఆ విషయాన్ని మనకు గుర్తు చేస్తూ బాబా అన్నారు, గమ్యం యొక్క దారి నాకు బాగా తెలుసు. ఆ దారి గుండా నేను పయనించి గమ్యం చేరుకున్నవాడిని. నా మాటలు నమ్మండి, నా చెయ్యి అందుకోండి, మిమ్మల్ని నేను గమ్యం చేరుస్తాను. ఈ మాయాబంధనాల నుండి విముక్తిని పొంది మీరు ఆ సచ్చిదానంద స్థితిని పొందేటట్లు నేనొక్కడనే మీకు సహాయం చెయ్యగలిగిన వాడిని అన్నారు మెహర్ బాబా. కాబట్టి ఆ పిలుపును అందుకుని బాబా చెయ్యి పట్టుకుని గమ్యం వైపు అడుగులు వేయవలసిన కర్తవ్యం మనందరిది. అవతారిని అండ లభించిన మనం ఆయన అందిస్తున్న ఆయన చేతిని అందుకుని కనిపిస్తుందంతా సున్నా, ఉన్నది నేనే అనే మన ప్రియతముని మాటలను లోతుగా అర్థం చేసుకుని ఈ మాయ నుండి మేల్కొనే తరుణం వచ్చేసింది. మేల్కొనే ప్రయత్నం పెంచుకుంటూ ముందుకు సాగుతూ ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టినొసంగి అరిషద్వర్గము లంతరింపగా అవ్యయమోక్షం అనుగ్రహింపుము అని రోజు ప్రార్థనా గీతంలో వేడుకుంటాం మనం. మరి మన ప్రీతముడైన మెహర్ బాబా అభీష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం అన్నది చేద్దాం. ప్రభు కృపకు పాత్రులమవుతాం. ప్రేమపదం అవతార్ మెహర్ బాబాకి జై.